రైట్ బుటలో అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు అండగా దీక్షకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేశారు. విశారదన్ మహారాజ్తో పాటు బాధితులతో నిరసనకు దిగిన కవితను అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ తాజాగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కాగా ఇళ్ల కూల్చివేతల బాధితులను కవిత పరామర్శించారు. ఈ మేరకు బాధితులతో కలిసి నిరసన చేస్తున్న కవితను ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే కవిత అరెస్టుతో స్థానికంగా ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇక ఈ నేపథ్యంలో ఖమ్మంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు అండగా దీక్షకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. విశారదన్ మహారాజ్తో పాటు బాధితులతో నిరసనకు దిగిన కవితను అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ తాజాగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కాగా ఇళ్ల కూల్చివేతల బాధితులను కవిత పరామర్శించారు. ఈ మేరకు బాధితులతో కలిసి నిరసన చేస్తున్న కవితను ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే కవిత అరెస్టుతో స్థానికంగా ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఖమ్మంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి మోహన్ లైన్ ద్వారా అందిస్తారు. మోహన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. నిన్న కవిత ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలో పర్యటనించారు. ఎలుగుమట్ల భూదాం బాధితులు భరోసాను పరిమిద్దామని వచ్చిన కవిత నిన్న కలెక్టరేట్ నుంచి ఈ కలెక్టరేట్ దగ్గర ఉన్న ఎలుగుమట్ల భూదాన్ని కోల్పోయిన వాళ్ళ బాధ్యతలను పరామర్శించి ఆ ప్లేస్ చూసి అక్కడికి ఘటనా స్థలానికి వెళ్ళి బాధ్యతలు పరామర్శించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ నుంచి జెడ్పీ సెంటర్ దాకా అంబేద్కర్ బాధ్యతలు పునరావాసం కేంద్రం అంబేద్కర్ భవన్ చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు బాధ్యతలు పరామర్శించి వాళ్ళ అక్కడ ఉన్న పరిస్థితులు కనుక్కొని విరామం తీసుకుని అక్కడి నుంచి దీక్షకి ర్యాలీ భారీ ఎత్తున కలెక్టరేట్ నుంచి జెడ్పీ సెంటర్ లో అంబేద్కర్ సెంటర్ ఉన్న ఖమ్మంలో అంబేద్కర్ సెంటర్ జెడ్పీ సెంటర్ అంబేద్కర్ దగ్గర దీక్ష ధర్నా చేపట్టారు. ఆ ధర్నాగా 3 గంటలు సుమారు 2 గంటల దాకా దీక్ష కొనసాగించారు. భూదామి బాధ్యతలు పూర్తిగా కోల్పోయారని, వాళ్ళకి ఎక్కడ కోల్పోయారో అక్కడే ఇళ్ల స్థలాలు ఇంద్రమ ఇల్లులు కేటాయించాలని అంతవరకు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి నినాదాలు చేశారు. అనంతరం కవిత కూడా ఇతర దీనికి సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ చైర్మన్ విశ్వనాథ్ తో పాటు ఇతర సంఘాల నాయకులు కూడా ఆమెకి మద్దతు తెలిపారు. ఆ విషయంలో ఈ భూదామి బాధ్యతలకు న్యాయం చేసే వరకు పోరాడతామని చెప్పి అక్కడ దీక్ష జెడ్పీ సెంటర్ లో కూడా కొద్దిగా ఉద్యోగ కొన్ని వీడియోస్ లో కనిపిస్తున్నాయి. అక్కడ ఉద్యోగ చాలా సేపు కనిపించింది. 3 గంటల సేపు సుమారు 3 గంటల దాకా దీక్ష కొనసాగించింది. ధర్నా చేపట్టారు. ఆ ధర్నాలో కూడా కవిత నిన్న అరెస్ట్ చేసి పోలీసు ఖమ్మం రూరల్ స్టేషన్ కి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మళ్ళీ కొంచెం తర్వాతకి మళ్ళీ యథావిధంగా ఎలుగుమట్ల భూదామి బాధ్యతలకు అంబేద్కర్ భవనానికి చేరుకున్నారు. అక్కడ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ నిరాహార దీక్షతో పాటు కవితతో పాటు ఖమ్మం అంబేద్కర్ దగ్గర నిరాహార దీక్షలో కవిత చేసిన పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇవతో పాటు బీసీ ఎస్టీ ఈ జేఎస్ శర్మ విశ్వనాథ్ మహారాజ్ తో కూడా దీక్ష దించారు. ఉదయం తెల్లారుజామున ఈ నిరాహార దీక్ష చేయదని పోలీసులు హెచ్చరించినా కానీ మళ్ళీ ఖమ్మం సిపి సునీత ఆదేశాల మాకు
ఆదేశాల మేరకు నిన్న కవితని ఉదయం మార్నింగ్ పూట అరెస్ట్ చేశారు. ఈ కవితతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశ్వనాథ్ మహారాజ్తో కూడా పోలీసులు అదుపు తీసుకున్నారు. ఇక్కడ పరిస్థితి చాలా ఉద్యోగంగా మారుతూ పోలీసులు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. నిరాహార దీక్ష మద్దతు ఇచ్చిన నాయకులు కార్యకర్త అక్కడి నుంచి తరలించారు. పరిస్థితి చాలా ఉధృతంగా ఉన్నప్పటికీ అయినా చేసి వీళ్ళు కవిత పూర్తి డిమాండ్ ఏంటంటే అక్కడ భూదాం బూతులు పూర్తిగా కోల్పోయారు. అదే ప్లేస్ ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకు న్యాయం చేసే వరకు నేను ఖచ్చితంగా పోరాడతా అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినా కానీ ఆయన చెప్పిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కనీసం చూడడు కావచ్చు. ఇక్కడ కలెక్టర్ కూడా కనీసం ఇక్కడికి వచ్చి అంబేద్కర్ లో ఉన్న బాధ్యతలు కూడా పునరావాసంకి వచ్చి 2 వారాలైనా కానీ కలెక్టర్ గారి తోడికి ఒక్క అధికారులు వచ్చి వరుసలు దాఖలు అని చెప్పారు. ఇక్కడ కనీసం చిన్న పిల్లలు పెద్దలు వృద్ధులు ఉన్నా కానీ చాలా మంది ఇక్కడ ఉండడానికి కనీసం అన్నం కానీ తినడానికి ఎలాంటి అవకాశాలు లేకుండా అయిపోయింది. కనీసం భూదాం బాధ్యత చూడడానికి ఒక ప్రభుత్వం ఒక అధికారి కూడా వచ్చి చూడలేదు. కనీసం ఇక్కడ ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు వచ్చి వీళ్ళకి పూర్తిగా మద్దతు పలికారు. కానీ వీళ్ళకి న్యాయం చేసే వరకు పోరాడతామని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం ఇక్కడ భూదాం బాధ్యత పూర్తి కోల్పోయారు. వాళ్ళకి ఎలా అంటే ప్లేస్ లేక పక్కా ఇల్లు ఇచ్చే వరకు పోరాడతామని చెప్పి దోషంగా తెలియజేశారు. ఈ విధంగా ఎట్లా ఒక పక్క గవర్నమెంట్ నిన్న తుమ్మల ప్రకటించినా కూడా ఈ భూదామి ఇల్లు కోల్పోయిన బాధ్యత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నిన్న రేవంత్ రెడ్డితో నిన్న మీటింగ్ లో ఏర్పాటు చేసినా కానీ ఈ వాళ్ళని ఆదేశించారు. రేవంత్ రెడ్డి గారు కొంచెం సానుకూలంగా స్పందించని చెప్పారు. ఈ విషయంతో మనం ఒక ప్రభుత్వం ఇంకా మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ నెల 15వ తారీఖు కల్లా అందరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి కోల్పోయిన బాధ్యతలకు భరోసా ఇస్తారని చెప్పారు. కానీ ఇంకా 4 రోజులు ఉన్నా కానీ కవిత ముందు నాటి ఖమ్మంలో రాజకీయవంతంగా హడావుడిగా వేడివేడిగా బాగా రసవంతంగా రాజుంది. అయినా కానీ బాధ్యతలు అలాంటి హామీ ఇవ్వట్లేదని ఒక మంత్రి గడ ఒక అధికారి గడ ఎవరు చూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి బాధ్యతలు భావితను వ్యక్తం చేస్తున్నారు. అయినా కానీ ఈ బాధ్యతలు ఒక పక్క పోలీసులు కూడా ఇట్లా బాధ్యతల్లో నుంచి వసూలు చేసిన డబ్బులు కూడా భారీ ఎత్తున 3 కోట్లు ఉన్నాయని చెప్పారు. అందులో 14 మంది అదుపులో తీసుకున్నారు. వీళ్ళని రిమాండ్ చేసి తరలించారు. దీంతో ఒక ఇలా విధంగానే కవిత రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలుగుమట్ల భూదాం బాధ్యతలకు దీక్ష చేసి మద్దతు పలికిన ప్రతిపక్షాల నేతలకు సంఘీభావన తెలిపారు. ఈతో సిపిఐ కూడా నిన్న సిపిఐ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు కవితకి మద్దతు తెలిపారు. ఈ విధంగా ఈ రోజు ఉదయం పూట నుంచి నిరాహార దీక్ష పక్కా చేస్తుంది కవిత. ఇది తెలుసుకుని సంఘటన తెలుసుకున్న మోరాయించిన పోలీసులు ఉదయం పూటన వచ్చి హడావుడిగా వీరితో పాటు చేసి మంగళవారం ఉదయం విశ్వనాథ్తో పాటు నిరాశ చేశారు. కవితతో పాటు దీక్ష చేసిన వారిని కవితతో పాటు దీక్ష చేసిన వారిని హైదరాబాద్ రోడ్డు పైన తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీటితో పాటు సిపిఐతో పాటు 600 మందికి పోలీసున్నారు. ఈ సమయంలో కవితను అరెస్ట్ చేశారు. ఇతర నాయకులు కూడా అరెస్ట్ చేశారు. ఏదేమైనా ఏ పార్టీ చేసినప్పుడు చెప్పినంత బలంగా సమస్య ఉన్నారు. ప్రత్యేకించి వీరి సమస్యలు ఆశించి రాష్ట్ర స్థాయిలో చాలా బలంగా నమ్ముతున్నారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు రకరకాల ఆందోళన చేస్తామని నిర్వాసితులకు హామీ ఇచ్చాము. అదే విధంగా బాధ్యతలు ఇల్లు ఎక్కడ కూర్చారో అక్కడే వాళ్ళకి ఇల్లు కట్టించాలి. ఇది ప్రభుత్వ భూమి భూదాం భూమి అని చెప్పి భూదాయి భూమి అంటే ఇది పేద ప్రజల భూమి పంచాల భూమి. బాధ్యతలకు ఇల్లు కట్టించే వరకు పోరాటం 20 రూపాయలు కొనసాగిస్తామని అయితే ఖచ్చితంగా చెప్పారు. ఆయన ఎట్టి పరిస్థితులు ఉంచలేదని చెప్పారు. బాధ్యతలకు ఇల్లు కట్టించే వరకు ఈ పోరాటం ఆగదని 20 రూపాయలు కొనసాగిస్తానికి అయితే స్పష్టంగా ఏర్పాటు చేశారు. Right, thank you Mohan for the updates.